వెల్కమ్ టు BCN న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కోట మండలం కిన్నెలపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ గా పలగాటి భాస్కర్ రెడ్డి బాధ్యతలు. కొత్తూరు గ్రామంలోని వైసీపీ సీనియర్ నాయకులు ముంగమూరి శరత్ కుమార్ ఇటీవలి అనారోగ్యంతో మృతి. వాకాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని ఎంపీపీ ఛాంబర్కు వెళ్లి వైకాపా నాయకులను కలిసిన ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్. తిరుపతి జిల్లా కోట మండలం తిన్నెలపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ గా పలగాటి భాస్కర్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. ఈ మేరకు సొసైటీ కార్యాలయంలో జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవం నిరాడంబరంగా జరిగింది. సొసైటీ CEO శ్రీనివాసుల సమక్షంలో చైర్మన్ గా పలగాటి భాస్కర్ రెడ్డి, డైరెక్టర్లుగా పనబాక కోటేశ్వరరావు, పుచ్చలపల్లి చిరంజీవి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఊనుగుంట పాలెం సొసైటీ చైర్మన్ నలపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, సిద్ధవరం సొసైటీ చైర్మన్ పాదార్తి కోటారెడ్డి, చిట్టేడు సొసైటీ చైర్మన్ చాపల శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్, NDCCB చైర్మన్ మెట్టుకూరు ధనంజయ రెడ్డి సహకారంతో రానున్న రోజుల్లో సొసైటీ అభ్యున్నతికి కృషి చేయాలని నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి కోరారు. అలాగే నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పలువురు టీడీపీ నాయకులు పూలమాలలు, శాల్వలతో నూతన అధ్యక్షుడితో పాటు కమిటీ సభ్యులను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్దాలి సర్వోత్తమరెడ్డి, షేక్ జలీల్ అహ్మద్, నెల్లూరు మోహన్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు దారా సురేష్, షేక్ శంషుద్దీన్, మధు యాదవ్, మస్తాన్ బాషా, నయాబ్, రసూల్, పలుమల్లు వెంకటకృష్ణారెడ్డి, రఘునాథర్ రెడ్డి, తిరుమల శెట్టి కోటేశ్వరరావు, పలగాటి జితేంద్రారెడ్డి, మర్రి పోలయ్య, వాటంబేటి చెంగల్రావు, చెల్లా శ్రీనివాసులు, తిరుమూరు మురళి, ఇన్నమాల అనోక్, యాకసిరి చిన్నయ్య, తన్నమూల కోటారెడ్డి, రఘురామిరెడ్డి, బీజేపీ నాయకులు దువ్వూరు గిరిధర్ రెడ్డి, సత్యన అంబరీష్, బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు సురేష్, సారంగం రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఒక రైతుగా, రైతు సమస్యలను తెలుసుకున్న వ్యక్తిగా ఆల్రెడీ ఈ కోట మండలంలో రైతు సమస్యలు పూర్తిగా తెలిసిన వ్యక్తి, తెలుగుదేశం పార్టీ సీనియర్ అయినటువంటి వ్యక్తిని ఈరోజు ఈ సొసైటీకి పర్ఫెక్ట్ వ్యక్తి అని ఆ రోజు ఏదైతే మేమంతా కూర్చొని డిసైడ్ చేసుకొని ఒక వేరే విధంగా ఆలోచించకుండా ఇమీడియట్ గా మా పలగాటి భాస్కర్ రెడ్డి గారి పేరుని పర్ఫెక్ట్ గా ఆయన సెలెక్ట్ చేయడం జరిగింది. నేను ఒకటే కోరుకుంటున్నాను అన్నగారికి, మీరు రైతు సమస్యల గురించి బాగా క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి, గౌరవనీయులు పాసం సునీల్ కుమార్ గారు ఈ ఏరియాకి ఏం కావాలన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ చూడాలంటే ఇప్పుడు మొన్న జీలగలు వచ్చాయి, దాన్ని కూడా కొంత మేరకే వచ్చాయి, ఇంకా కావాలి అంటే మీ ద్వారా పెట్టి ఇంకా మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో ఒక లెటర్ పెడితే ఖచ్చితంగా దాన్ని కూడా తీసుకొచ్చే బాధ్యత ఆయనకు ఉంది, ఆ సత్తా కూడా ఆయనకు ఉందన్న. అందువల్ల మన చుట్టుపక్కల రైతులకి ఏమేమి కావాలన్నా కూడా వాళ్ళ సమస్యలు తెలుసుకొని మీరు పర్ఫెక్ట్ గా పూర్తి చేస్తారని ఆ నమ్మకం మాకుంది. ఖచ్చితంగా ఈ పదవికి ఆయన వన్నె తెస్తారని ఈ సందర్భంగా భావిస్తూ ఇప్పుడు ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నా భాగస్వామినైనా నేను నీతి, నిజాయితీ, పరోపకారం, సహకార సంఘంలో నాకు అప్పగించినటువంటి సంఘ నిర్వహణ విధులను అంకిత భావంతో బాధ్యతగా నిర్వహిస్తానని సంఘ బయల సహకార చట్టం గౌరవించి పేద బలహీన వర్గాల రైతు సభ్యుల సంక్షేమానికి కృషి చేసి సహకారోద్యమను బలపరచుటకు సాయశక్తిలా కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
సహకారం వర్ధిల్లాలి, సహకారం వర్ధిల్లాలి. భాగస్వామినైన నేను నీతి నిజాయితీ పరోపకారం సహకార విలువలతో నాకు అప్పగించిన సంఘ నిర్వహణ విధులను అంకిత భావంతో బాధ్యతగా నిర్వహణ. భాగస్వామినైన ఉత్తరపల్లి చిరంజీవి అని నేను నీతి నిజాయితీ పరోపకారం సహకార విలువలతో నాకు అప్పగించిన సంఘ నిర్వహణ విధులను అంకిత భావంతో బాధ్యతగా సొసైటీ అధ్యక్షుడు పలగాడు భాస్కర్ రెడ్డి గారికి, ధర్మాల కోటేశ్వరరావు గారికి, చిరంజీవి గారికి, చేసిన పెద్దలందరికీ నమస్కారాలు. పలగాడ భాస్కర్ రెడ్డి గారిని 3 ఎమ్మెల్యే గారు సొసైటీ అధ్యక్షుడిగా నామినేషన్ పోస్ట్ ఇచ్చారు. మంచి వ్యక్తి, వివాద రహితుడు, 10 మందికి సహాయపడే వ్యక్తి, చాలా మంచి నిర్ణయం తీసుకోవాలి. గూడూరు తాలూకాలోనే సొసైటీ ప్రెసిడెంట్ అన్ని ఏ పోస్టులు కూడా చాలా సమన్వయంగా బీసీలకైతే ఎస్సీలకైతే అందరికీ సమన్వయంగా మనకు పదవులు ఎమ్మెల్యే గారు ఒకసారి ఎమ్మెల్యే గారికి పార్టీ తరఫున మరి ఈ సొసైటీ అంతకుముందు బిల్డింగ్ లేదు, స్థలం లేదు. నేను తెలుగుదేశం ప్రభుత్వంలోనే సెంట్రల్ బ్యాంక్ వచ్చారనుకున్నప్పుడు మా అన్న రవీంద్రనాథ్ రెడ్డి చెప్పిన తర్వాత దీన్ని స్థలానికి బిల్డింగ్కి దాదాపు 20 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం కాబట్టి ఈరోజు ఈ బిల్డింగ్ ఇక్కడ కట్టడం జరిగింది. ఎందుకంటే హెడ్ క్వార్టర్స్లో బిల్డింగ్ లేకుండా ఉంది. తింగిపూడిలో సొసైటీకి ఊళ్ళు పనుల బిల్డింగ్ ఉంది, చిట్టోళ్ళ బిల్డింగ్ ఉంది, అన్ని సొసైటీ బిల్డింగ్ ఉంది, సిద్ధరాల బిల్డింగ్ ఫోటో లేదు. నేను అప్పుడు చైర్మన్ ధనంజయ రెడ్డి గారిని పట్టుకొని దీనికి బిల్డింగ్కి డబ్బులు తెచ్చి ఈరోజు బిల్డింగ్ కట్టడం జరిగింది. చాలా సంతోషం. మీరందరూ స్టాఫ్ భాస్కర్ రెడ్డి గారు ముఖ్యంగా చెప్పేదంటే గోల్డ్ లోన్ ఇవ్వడం లేదు. ఒక ఊళ్ళు కూడా సొసైటీ ఇస్తాం గోల్డ్ లోన్. ఈరోజు మా టర్న్ కూడా 20 కోట్లు సిద్ధాలు 2 సొసైటీలు ఇస్తాం. కోట సొసైటీ గోల్డ్ లోన్ కూడా స్టాకు అది లాకర్, ఆ లాకర్ ఏర్పాటు చేసుకుంటే 10 మంది రైతులు ఎందుకంటే కోట పెద్ద సొసైటీ, హెడ్ క్వార్టర్ సొసైటీ డెవలప్మెంట్ చేయండి. మీకేం కావాలన్నా భాస్కర్ రెడ్డి కావాలంటే సెంట్రల్ బ్యాంక్ ధనంజయ రెడ్డి ఉంటారు. మొత్తం ఈ సొసైటీని బ్రహ్మాండంగా ఈరోజు స్టేట్ లెవెల్లో తీసుకోవాలి. సొసైటీ అంత రైతాంగం మంచి కమర్షియల్ ఉండే ఏరియా. అటువంటిది భాస్కర్ రెడ్డి గారికి నేను విన్నవించలేదంటే ధనంజయ రెడ్డి గారు ఉన్నారు చైర్మన్గా, ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఇద్దరు ఎమ్మెల్యే ధనంజయ రెడ్డి గారు సహకారంతో ఈ సొసైటీని మీరు స్టేట్ లెవెల్లో ఊళ్ళు పడం ఆల్ ఇండియా లెవెల్లో గెలిపింది. చిన్న గ్రామం ఈరోజు ఆల్ ఇండియా లెవెల్లో సొసైటీకి అవార్డు ఇచ్చారు. నిజంగా గర్వకారంగా ఉంది. అటువంటి సేవలు మీరు కూడా చేసి ఈ ప్రాంతానికి, రైతులకి, అందరికీ ఈ సొసైటీకి మంచి పేరు తెచ్చి మీరు ఎట్టా చాలా అందరికీ ఉపయోగపడే వ్యక్తి కాబట్టి మీకు ఆ పేరు తీసుకోమని చెప్పేసి మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు అందరికీ నమస్కారం. ముందు నుంచి రావాలా
ఒక ఫోటో పాలేస్తుంది పర్లేదు ఫోటో తీసుకున్నాను కొంచెం పోదాం బయట తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ సునీల్ కుమార్ గారి నాయకత్వం సునీల్ కుమార్ గారి నాయకత్వం ఆయన 10 కిలోలు చెప్పింది మా
తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని కొత్తూరు గ్రామంలోని వైసీపీ సీనియర్ నాయకులు ముంగమూరి శరత్ కుమార్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూడూరు సమన్వయకర్త ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ కొత్తూరు గ్రామంలోని శరత్ కుమార్ నివాసానికి వెళ్లి శరత్ కుమార్ చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని అందించారు. భవిష్యత్తులో శరత్ కుమార్ కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆయన వెంట మాజీ సొసైటీ అధ్యక్షులు కొడవలూరు భక్త వాత్సల్యారెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షులు దువ్వూరు విజయభాస్కర్ రెడ్డి, దువ్వూరు మధుసూదన్ రెడ్డి, మధురెడ్డి, వాకాటి రవి, మాజీ ఎంపీటీసీ సభ్యులు కృష్ణయ్య ఉన్నారు. మీరు కూడా అక్కడేనమ్మా స్కూల్ ధైర్యంగా ఉండాలి. తల్లి నువ్వు కూడా వాస్తవం అంటే దేవుడు అన్ని చెప్తుంటారు. మా బాధ్యత తిరుపతి జిల్లా వాకాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని ఎంపీపీ ఛాంబర్కు వెళ్లిన ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ వైకాపా నాయకులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని, ఉదాహరణ పులివెందులలో జరుగుతున్న ఉప ఎన్నికలని అన్నారు. పోలింగ్ బూతులు ఉన్న చోటు కాకుండా 4 కిలోమీటర్లు మార్చడం విచారకరమని, ప్రజాస్వామ్యం అపహాస్యమవుతుందన్నారు. గూడూరులో పాలన గాడి తప్పిందని, రౌడీ రాజ్యాన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా కనపడుతుందని, ఓ రౌడీ జన్మదిన వేడుకలకు ప్రజా ప్రతినిధులు హాజరు కావడం ఉద్దేశం ఏమిటో అర్థం కావడం లేదని, అలాంటి వారిని ప్రోత్సహిస్తున్నారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆ వ్యక్తి నాకు మద్దతు ఇస్తానంటూ వచ్చారని, అలాంటి వారిని దూరంగా ఉంచాలని, ప్రోత్సహించకూడదన్నారు. గంజాయి విక్రయాలు సాగుతున్నాయని, వాటిని అరికట్టాల్సిన వారు ప్రోత్సహించే విధంగా ఉన్నారన్నారు. ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. ఈ సమావేశంలో వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొడవలూరు భక్త వాత్సల్యారెడ్డి, మాజీ ఎంపీపీ దువ్వూరు మధుసూదన్ రెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు కల్లూరు సర్పంచ్ దువ్వూరు విజయభాస్కర్ రెడ్డి, తూపిలి సర్పంచెస్ మధుసూదన్ రెడ్డి, వైకాపా నాయకులు వాకాటి రవి తదితరులు పాల్గొన్నారు. అందుకని గూడూరులో గంజాయి వాతావరణం వస్తుందంటే దానికి పాలక వర్గం చెప్తాం. నేను ఫలానాయని నేను చెప్తాను. గవర్నమెంట్ తప్పు కదా అంటాను. దాన్ని ఇదిగా తీసుకోవాలి కదా. మనం పరిపాలిస్తున్నాము, మనకి ఇట్లాంటి చెడ్డపై రాకూడదని ఒప్పుకోవాలి. పద్ధతి ప్రకారం పోతున్నాము. అందరూ ఉండాలి కదా, ఒకే రాజ్యం కాదు కదా. ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే పులివెందులు దేశమంతా రాష్ట్రమంతా చూస్తుంది, దేశమంతా చూస్తుంది. తప్పు కదా. ఉండే పోలింగ్ బూత్ తీసి వేరే దగ్గర పెట్టడం అనేది దాని మర్మం ఏంటి? కరెక్ట్ కాదు కదా. సమాజంలో తెలియకుండా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కానీ ప్రజా ఆదరణ పొందాలి. ప్రజాప్రతినిధి ఎవరైనా పలకరిస్తొచ్చు మీరు అది వేరు. నాకు కోట్లు ఎంజాయ్ రాజ్యం వెళ్తా ఉంది. మీరేం కోరుకుంటున్నారు? గవర్నమెంట్ ప్రశాంతంగా ఉంది, మంచి వాతావరణం ఇవ్వాలి, ఉన్నతమైన రాజకీయాలు నడపాలి, చచ్చిపోతు రాజకీయాలు నడపకూడదు. ఉదాహరణకి ప్రభుత్వం అధికారం ఉందని చెప్పి పులివెందుల్లో 4 కిలోమీటర్లు దూరంగా పెట్టడం. ఎవరైనా ఇంకా దగ్గర ఉండేదానికి పోలింగ్ బూత్ ఇంకా పెంచేదానికి ఆస్కారం చూస్తారు, దగ్గరగా ఉండేదాన్ని చూస్తారు. విరుద్ధంగా ఉంది. అంటే వీళ్ళకి రాజకీయాలు ఏ రకంగా నయానా భయానా రాజకీయం కావాలి, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు రౌడీ ఇంటికి బర్త్డే పోయినంత మాత్రాన రౌడీ ప్రోత్సహిస్తున్నాడు అంతే కదా. అది ఎట్లా అవుతుందండి? అది ఎట్లా అంటే ఉదాహరణ వస్తున్నప్పుడు మంచోని పలకరిస్తే అందరూ కూడా తృప్తి పడతారు. సొసైటీకి యాంటీ అతను పలకరించినప్పుడు ఆ నెగిటివ్ అనేది పలకరించి మా మార్పులు తీసుకోవచ్చు కదా. ప్రజాస్వామ్య దేశంలో బహిష్కరించకూడదు కదా. అందరూ సమానం చూడాలి, అతను మంచిగా మార్పులు తీసుకోవాలి. ఖండించాలి. ఖండించాలని చెప్పండి.
ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నా దగ్గర ఉదాహరణ చెప్తా, అదే జమీన్ అనేది చరిత్ర తెలుసు, కొత్తగా తీసుకోవడం అవసరం. నా దగ్గర ఎలక్షన్ ముందు వచ్చాడు, వచ్చి మేమందరం చేస్తాము అని చెప్పాను. నేను తర్వాత తెలుసుకున్నాను, అంతమంది తెలిసాను. సామాన్యుడిగా నువ్వు ఓటేసింది సానుకూలంగా ఉంటే నీ లిమిట్స్ వరకు చేయగల సహాయం చేస్తాం. నిన్ను ముందు పెట్టుకొని రాజకీయం చేసేంత రాజకీయం నాకు అవసరం లేదు. ఏదో వచ్చావు, ఇంటి దాకా వచ్చావు, గౌరవించాలా, బయలుదేరాలి, మంచి పరిస్థితులను పంపించాలి. వస్తుంది రాజకీయం అని చెప్పి మనం రాజకీయం కోసం దిగజారు రాజకీయం చేయలేము. దిగజారు అడగండి, తెలుగుదేశం కార్యకర్తలకు వచ్చింది కానీ వాళ్ళని అడగండి ఎంత సుంకం కట్టాలో. తెలిసిన సత్యం లేదు, దాటితే దాగే సత్యం కాదు. అవి మీరు బయటకు తీయాలి. ఈ క్లాస్ వచ్చిన కాదు, సామాన్యమే ఉంది. నేను క్లాస్ వచ్చింది కాదు, మాట్లాడడంలోనే సమాజంలో ఎవరిని కూడా ఎమ్మెల్సీ మనం చూస్తాము. సరిపోతే ఆ పోలీసు కూడా వేరే లేదు కదా, ఒత్తిడి పెరిగిపోతాం. అదాకపోయిన వాళ్ళు ఇంటిపోతే బాధపడతాం. ప్రెస్ మీట్ వాళ్ళకి తెలియదు ఎక్కడ ఏది ప్రయారిటీ ఇవ్వాలా, అతనికి ఇవ్వాలా, ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలని మనకి కూర్చొని అయితే నలుగురు కూర్చొని మాట్లాడుకుంటే ఇంత గ్రాండ్ అని చెప్పేయండి, మేము నలుగురు కూర్చొని డిసైడ్ చేసుకుంటాం. నా 50 లక్షలు ఇస్తామా లేదా. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలంలోని మొలకలపూడి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందగా మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల మేరకు గొట్టిప్రోలు నుండి నాయుడుపేట వైపు వెళ్తున్న స్కూటరిస్టును అపాచిలో కార్మికుడిగా పనిచేస్తూ డ్యూటీ ముగించుకొని వాకాడు వైపు వెళ్తున్న స్కూటరిస్ట్ ఢీకొనడంతో 2 అక్కడికక్కడే మృతి చెందగా 3కి గాయాలైనట్లు తెలిపారు. వాకాడుకు చెందిన కావలి కిరణ్ అలియాస్ బద్రి అనే 25 ఏళ్ల యువకుడు, నాయుడుపేట మండలం వెన్నపల్లికి చెందిన వెంకటరమణయ్య అనే 45 ఏళ్ల వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. వెంకటరమణయ్యతో పాటు వెళ్తున్న మహిళకు 2 పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 సాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ చిన్న బలరామయ్య సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. తిరుపతి జిల్లా చిట్టమూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్గా గుండుబోయిన కస్తూరయ్య బాధ్యతలు తీసుకున్నారు. అలాగే డైరెక్టర్లుగా నరమాకుల మోహనయ్య, కంటెపల్లి వెంకటరమణయ్య బాధ్యతలు తీసుకున్నారు. సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్, మాజీ మంత్రి పరస వెంకటరత్నయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు తెలుగుదేశం పార్టీ చిట్టమూరు మండల అధ్యక్షులు గణపర్తి కిషోర్ నాయుడు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. బాణసంచా వేడుకల మధ్య గజమాలలతో సత్కరించారు. అనంతరం సొసైటీ నూతన కమిటీ చేత ఎమ్మెల్యే పాషం సుశీల్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. పొదుపు సంఘ సభ్యులకు మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఈశ్వరవాక శివకోటారెడ్డి, సర్పంచ్ మిదురు కోటయ్య, గణపర్తి బాబునాయుడు, వేదనపత్తి రాజగోపాల్ రెడ్డి, దువ్వూరు భారతమ్మ, రషీద్, బషీర్, సురేష్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. శ్రీ వెంకటనాథి హిరణ్యపాత్రమధోః పూర్ణం దదాతి మదభ్యోస్సానేతే ఏకదా బ్రహ్మణముపహరతే ఏకదేవ యజమానో ఆయుస్సేజు దదాతి సకల మహాలక్ష్మీ ముడయ యాతే రుద్రస్తిపాతనూరఘోర పాపకాశిని భయానస్తనభాసంతమయ గిరిసంతాపి చాకసీ యావిషం గిరిసందహస్తే వివర్షస్సవే శివాంగిరిధృతాంకురు మాయగంసే పురుషం జగదో భవయపార్థవాసరః సతమానం భూసతాయ పురహస్తేంద్రే ఆయుష్యవేంద్రే ప్రతిష్ఠతే నూతన పదవి మనోవాంఛతాఫల సిద్ధిరస్సు అఖండ మనోవాంఛతాఫల సిద్ధి. ఓకే
సంఘాలు 694 మందికి 7,45,00,000 గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు గారి ఆశీర్వాదంతో ఇక మండలంలో పంపిణీ చేయడం జరిగింది. లోను 12,76,000 రూపాయలు మొట్టమొదటిగా కస్తూరయ్య చైర్మన్ అయిన తర్వాత సునీల్ అన్న ఆశీర్వాదంతో ఈ యొక్క రైతులకి చెక్ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, సునీల్ కుమార్ గారి నాయకత్వం, సునీల్ కుమార్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. స్వల్పకాలిక రుణాలు 16,1607 మంది 18,62,00,000 కలిగి ఉన్నారు. ఎస్టీ అదర్స్ 350 మంది 2,14,00,000 20,14,00,000 తీసుకుని ఉన్నారు. ఎల్టీ 251 మంది 95 లక్షలు తీసుకుని ఉన్నారు. అదేవిధంగా ఎస్ఎల్ఎఫ్ 32 మంది 29 లక్షలు. హౌసింగ్ లోన్స్ ముగ్గురికి ఇచ్చాము, ఒకరు కట్టేశారు కాబట్టి ఇద్దరే ఉన్నారు. బ్యాలెన్స్ 7,16,000 మాత్రమే ఉన్నది. పోతే మా కస్తూరయ్య గట్టిగా పడ్డాడు, నువ్వు రావాలన్నా ఖచ్చితంగా అని. కస్తూరయ్య కోసం నేను అనుభవించిన మళ్ళీ మా మోహనయ్య ఆయన కానీ కట్టేపల్లి అందరూ తెలుసు నాకు బాగా. అందువల్ల వాళ్ళు కూడా గట్టిగా నువ్వు రావాలా, ఇది సమస్య లేదని ఉంటే అడగదాం అనుకున్నాను. ఎందుకంటే ఎమ్మెల్యే గారు చెప్పున్నాడు, నువ్వు అన్నా నీకు ఏదన్నా ఉంటే ఫోన్ చేసి, నువ్వు ఎక్కువ ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నీకు ఇంటికాడ నేను ఫోన్ చేస్తే చాలు, నన్ను ఎక్కువ తిరగబాక ఇంకోటి చెప్పున్నాడు. కానీ కస్తూరయ్య 3 మాటలు చేసినాడు. కస్తూరయ్యకి పదవి రావాలని నేను కోరుకుంటున్నా. అందువల్ల అందరూ కూడా సంతోషపడాలని ఇది చేసుకుంటున్నా. పోతే ఒకటే నేను కోరేది, ఇప్పుడు పొడపక్కలతో ఊర్లలోకి వస్తున్నారు, మీటింగ్లు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఆత్మీయ సదస్సులు అంటారు. వీళ్ళు ఏమి చేసి అలసిపోయినారని వీళ్ళకి ఆత్మీయ సదస్సులు పెట్టారండి? ఒకసారి మీరే గమనించండి. రోడ్డు రాష్ట్రంలో గుంటలు లేకుండా చేసిన ఘనత ఒక్క చంద్రబాబు నాయుడుదే. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఏదో రాజశేఖర రెడ్డి బిడ్డ కదా అని తప్పిపోయి ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా కొంతమంది వేశారు అతనికి లాస్ట్ టైం. మీరు చూశారు పరిపాలన ఏ విధంగా చేశాడో. ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీలో
ఎప్పుడు నిత్య కృషి వాళ్ళ నాయకులు కూడా స్టేజ్ మీద ఉండే నాయకులు కానీ కింద ఉండే నాయకులు కానీ నిత్యం ప్రజల్లో ఉండే కష్టపడితేనే పార్టీ ఉంటుంది. ఎన్టీ రామారావు గారు మేము మనతోటి యూత్ అందరూ కలిసికట్టుగా పోరాడి అధికారం లేకపోయినా కూడా ఈ సొసైటీని వాళ్ళు స్టేజ్ ఇచ్చినా కూడా మనం గెలుచుకోవడం జరిగింది. ఆ రోజుల్లో ఈ సొసైటీకి ఆఫీస్ భవనం లేదు, బాడుగా ఇంట్లోనే సొసైటీ జరుపుకుంటుంటారు. అప్పట్లో మన రవిప్రకాష్ గారని ఓఎస్డి గారు ఉన్నారు. ఆయన 4,80,000 రూపాయలు మనకు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ 4,80,000 రూపాయలు శాంక్షన్ చేసి సొసైటీలో మీటింగ్ పెడితే మేము ఇచ్చే 4,80,000లో మీరు మట్టితో లేచి బిల్డింగ్ కట్టరు అని అనుమానం వ్యక్తం చేశాడు. అప్పట్లో ఇది అంతా గుంట, దానికి 3 లక్షల రూపాయలు నా సొంత డబ్బులు పెట్టి లెవెలింగ్ చేయించాం. ఇదే ఫోటో ఎన్టీఆర్ని మరిపించే విధంగా ఈనాడు ఈ ఫోటో కనిపిస్తూ ఉందని చెప్పి నేను చెప్పానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను. అది ఎందుకో కానీ ఈశ్వరాకు మాత్రం ప్రాధాన్యత వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతకుముందు ఈశ్వరాకు ప్రాధాన్యత, ఈరోజు కూడా కస్తూరయ్య మరి రైతు నాయకుడిగా ఈరోజు వచ్చాడు. దానికి కారణం మా తమ్ముడు గుర్తించి మా తమ్ముళ్ళు మరి రికమెండ్ చేసినటువంటి మరి మన కస్తూరయ్యకి రైతు నాయకుడిగా మీ ముందు నిలిపించారు. మరి నువ్వు నిలపడం కానే కాదు, మరి మీరందరూ కూడా ఆయన్ని ఎంకరేజ్ చేయండి. మీరందరూ ఎంకరేజ్ చేస్తే, మీరు రికమెండ్ చేస్తే మా తమ్ముడు ఈరోజు మరి ఈ యొక్క సొసైటీకి ప్రెసిడెంట్ చేశాడు. మీరందరూ కూడా ఎంకరేజ్ చేస్తే లక్షల కోట్ల రూపాయలు మా తమ్ముడు తీసుకెళ్ళి సత్తా ఉన్న మగాడు యువకుడు మీ శాసనసభ్యుడు పాస్యం సునీల్ కుమార్. వందనాలు. తర్వాత సునీల్ అన్నకి నా పాదాభివందనాలు. అదేవిధంగా ఇక్కడ చిట్టమూరు మండలంలో నన్ను ఆదరించి నా పార్టీ మేము పార్టీని కనిపెట్టుకున్న ఉన్నదానికి, అదేవిధంగా గణపతి వారి కుటుంబానికి నేను రుణపడి ఉండా. అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున మన నాయకులకు అందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తున్నా. తెలుగుదేశం పార్టీ నాయకులకు, సీనియర్ నాయకులకు అందరికీ. ఎందుకంటే నన్ను గుర్తించింది పార్టీ, అన్న గుర్తించాడు, కస్తూరికి ఇవ్వాలని అన్నాడు, ఇచ్చాడు. ఎందుకంటే నేను ఈరోజు నిలబడడానికి కారణం సునీల్ అన్న గారు. ఈరోజు నేను ఈ విధంగా మాట్లాడే కారణం సునీల్ అన్న గారు. ఇంత పదవిని నాకు అర్హుడా కాదని కాకుండా అర్హుడు, పార్టీకి విధేయుడు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కనిపెట్టుకుని ఉన్నాడు కస్తూరయ్య అని నన్ను ఎన్నిక చేసి నన్ను నిలబెట్టిన వ్యక్తి మహానుభావుడు గౌరవనీయులు సునీల్ అన్న. అదేవిధంగా ఎందుకంటే పిఎస్సి చైర్మన్ అధ్యక్షులు పెట్టాలని సునీల్ అన్న కోరినప్పుడు, సునీల్ అన్న బీసీలని పెడితే బాగుండదంటే ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు, జనార్దన్ రెడ్డి కానివ్వండి, సునీల్ రెడ్డి కానివ్వండి, కృష్ణారెడ్డి కానివ్వండి, రాజేష్ రెడ్డి కానివ్వండి, మస్తాన్ రెడ్డి కానివ్వండి, గోపాల్ రెడ్డి కానివ్వండి, శివారెడ్డి కానివ్వండి, మోహన్ రెడ్డి కానివ్వండి, మధురెడ్డి కానివ్వండి, ప్రతి ఒక్కరూ సహకరించి 100కి 100% కస్తూరి కరెక్ట్ క్యాండిడేట్ అని చెప్పడంలో అక్కడే సునీల్ అన్న తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా సునీల్ అన్న ఆశీర్వాదం. ఈ గూడూరు నియోజకవర్గంలో సునీల్ అన్న ప్రతిదీ గమనిస్తుంటాడు కార్యకర్తని, ఎవరు కష్టపడుతున్నారో పార్టీ కోసం ఎవరు చేస్తున్నారు. కస్తూరయ్య 2 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో 2 సార్లు జైలుకి పోయి ఒక్కొక్కసారి 22 రోజులు, ఒకసారి 25 రోజులు జైల్లో ఉండి తెలుగుదేశం పార్టీ కోసం ఉండి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం ఆ గ్రామంలో ఇప్పుడు దాకా చిన్న వయసు నుంచి ఇప్పుడు దాకా కూడా తెలుగుదేశం పార్టీ కష్టపడి పనిచేయడంతో ఈరోజు సునీల్ ఒక మంచి అవకాశాన్ని కల్పించాలని తెలియజేస్తాను. ఎక్కడైనా కూడా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే చిట్టమూరులో మంచి నాయకత్వం ఉంది మా కిషోర్ నాయుడు గారి ఆధ్వర్యంలో. కష్టపడ్డారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, ఈ స్థలాలు కూడా వాళ్ళవే ఈరోజు. కాబట్టి అలాంటి మంచి వాళ్ళు ఈరోజు చిట్టమూరు మండలంలో తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహిస్తుండడం నిజంగా మనకందరూ కూడా సంతోషం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే మా మదన్న చెప్పాడు కిషోర్ నాయుడికి మంచి పదవి అని. అన్నా
మనం చెప్పినా చెప్పకపోయినా చంద్రబాబు నాయుడు గారు మధ్యలో, లోకేష్ గారి మధ్యలో కిషోర్ నాయుడు ఉన్నాడు. ఖచ్చితంగా మంచి పదవి ఇస్తాడని చెప్పి కూడా నేను చెప్తున్నా. దాంట్లో రెండో మాట లేదు, దేవుడి ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అతను పడిన బాధ, అతను పడిన నరకయాత్ర నాకు తెలుసు. పోయిన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఒక ఎస్ఐ కొట్టి లోపలేసిన పరిస్థితి కూడా గుర్తు చేస్తున్నా. అన్యాయం. ఆ ఎస్ఐ ఎక్కడున్నాడో తెలియదు, కానీ నాకు తెలిస్తే మాత్రం నేను వదిలే సమస్య లేదని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తున్నా. ఎందువల్లంటే నేను ఎవడో చెప్తున్నా పోలీసు వాళ్ళకి, మీరేదో గవర్నమెంట్ ఉంది, మేము ఎప్పుడు చెప్పలా, ఇప్పుడు గెలిచాం, సంవత్సరం 4 నెలలైంది, ఎక్కడన్నా సరే అక్రమం కేసు పెట్టించావా, ఎవరన్నా లోపలేమని చెప్పావా? కానీ గతంలో మా పైన కేసులు, నా పైన 14 కేసులు. నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇంటి ముందు పెద్ద పోలీస్ జీప్ పెట్టేసేవాళ్ళు, వస్తే వచ్చిన లోపల వేసేవాళ్ళు, ఎవరు అడ్డం వస్తే వాళ్ళని కొట్టేవాళ్ళు. మేము ఎప్పుడు ఆ పని చేయట్లేదే. వాళ్ళు బ్రహ్మాండంగా ప్రజల్లోకి వస్తున్నారు. వాళ్ళు ఏదో అబద్ధాలు చెప్తున్నారు. మీకు తల్లి దీవెన పట్టలేదు, ఆమె తల్లికి వందనం పట్టలేదంటమ్మా. వైఎస్ఆర్సీపీ నాయకులు అన్నారు. తల్లి 7,000 రూపాయలు మోడీ గారు 2,000, మన ముఖ్యమంత్రి 5,000 రూపాయలు పడిందే లేదా చెప్పండి. ఈ యొక్క చిట్టమూరు మండలంలో దాదాపు మొత్తం మీద 3,30,00,000 రూపాయలు శాంక్షన్ ఇచ్చామని చెప్పి ధైర్యంగా గర్వంగా చెప్తున్నాం మేము. ఎందుకంటే చెప్పింది చేశాడు. అట్లాగే తల్లి ఆగస్టు 15 నుంచి నా తల్లులారా మీకు ఫ్రీ బస్సు ఆడవాళ్ళందరూ కూడా తల్లి నెల్లూరు జిల్లా కాదమ్మా, మన రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా వెళ్ళి మీరు ప్రశాంతంగా పోయి రావచ్చు. గతంలో ఏదైనా పని ఉందంటే పక్క ఊర్లో మగవాళ్ళు వెళ్తారు, నువ్వు వదిలేమ్మా, నువ్వు ఉండి మేము పోతామని. ఇప్పుడు ఆడవాళ్ళు పోయే పరిస్థితి ఏర్పాటు చేసింది, మగవాళ్ళు మేము పోమంటారు. ఎందుకంటే వచ్చారు మీరు తల్లి, మీరే పోరాండిమ్మా అని చెప్తారు. మీకు ఎక్కువ పోయి రాబోయే రోజుల్లో. ఎందుకంటే విచారింపులు కానీ పెళ్ళిళ్ళు కానీ వాటికంటే పోవాల్సిన బాధ్యత మీపైనే చంద్రబాబు నాయుడు గారు పెట్టారని చెప్పి నేను తెలియజేస్తాను. తెల్లారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా సూపర్ 6లో అన్నీ చేసాడు, ఆల్మోస్ట్ ఆల్, ఒకటి తప్ప, అది కూడా త్వరలో చేస్తాడని చెప్పి తెలియజేస్తున్నానమ్మా. చెప్పింది సంవత్సరం 3-4 నెలల్లో చేసిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ నుంచి చెప్పక తప్పదని చెప్పి తెలియజేస్తాను తెల్లారా. ఎందుకంటేమా మిమ్మల్ని నమ్మాడు చంద్రబాబు నాయుడు గారు. గతంలో ఎలక్షన్ ముందు మీ అందరికి కూడా 20,000 రూపాయలు బ్యాంకులు వేసాడమ్మా, తీసుకున్నారు బంగారంగా. ఎలక్షన్లో కూడా నేను బూతులు కడితే దండం పెడితే నవ్వుతా అందరూ నమస్కారం పెట్టారు. అయ్యా ఆడవాళ్ళందరూ కూడా ఇంకా చంద్రబాబుని గుర్తుపెట్టుకున్నారు. మనం గెలిచిపోతాం అనుకున్నాం, పొరపాటు ఓడిపోయినాం. చాలా మందితో ఓడిపోయినా. నేను చెప్తున్నా మీ అందరికీ, మీ ఊళ్ళల్లో ఉన్న రోడ్లు ఈ సునీల్ కుమార్ చంద్రబాబు నాయుడు గారు దైవం లేచిన రోడ్లు అని చెప్పి ధైర్యంగా చెప్తున్నా. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఒక్క రోడ్డునా మీ ఊళ్ళో పడిందో చెప్పండి, గుండె మీద చేసి చెప్పండి. మీ ఊర్లో ఒక అంగన్వాడీ బిల్డింగ్ ఉన్నా చంద్రబాబు నాయుడు గారు పుణ్యం, ఒక రోడ్డు ఉన్నా చంద్రబాబు నాయుడు గారు పుణ్యం, ఒక వాటర్ ట్యాంక్ ఉన్నా చంద్రబాబు నాయుడు గారు పుణ్యం అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం మేము. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఎక్కడ కూడా మీకు ఒక్క చిన్న రోడ్డు కూడా వేసినప్పుడు దాఖలాలు లేవని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. మళ్ళీ ఇప్పుడు వచ్చాం, మళ్ళీ మీ అందరి దయవల్ల మళ్ళీ నేను గెలిచా, మా నాయకులు దయవల్ల గెలిచిన తర్వాత అమ్మా ప్రతి ఊళ్ళో ఎన్ఆర్ఐఎస్ పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో దాదాపు 3 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశానని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నా అని చెప్పి తెలియజేస్తున్నా. మళ్ళీ ఇంకొక 2 కోట్లు మళ్ళీ ఎస్టిమేషన్ తీయమని చెప్పి నాయకులకంతా తెలియజేశాం. అవి కూడా ఇస్తే అది కూడా ఒక 2 నెలల్లో కూడా వర్కులు పూర్తవుతాయని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నానమ్మా. అలాగే ఇళ్ళమ్మా, గతంలో ఇల్లు ఇస్తామన్నారు, 1 సెంట్ ఇచ్చారు, 1.5 సెంట్ ఇచ్చారు. చూసారా ఇల్లు చూసినట్టుగా చూసారా? జగనన్న కాలనీలు అంటమ్మా, చూసారా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 3 సెంట్లు ఇస్తున్నాడమ్మా మహిళలకు, ఆడపడుచులకి 3 సెంట్లు బ్రహ్మాండ ఇల్లు కట్టుకోవచ్చు మీరు. ఎందువల్ల చెప్తున్నాను తెల్లారా? గతంలో నందమూరి తారక రామారావు దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు పేదల పక్షపాతులు, పేదల బాధలు కష్టాలు తెలిసిన వాళ్ళు. కాబట్టే తెలుగుదేశం పార్టీలో ఈరోజు ఇంతమంది ఈరోజు మక్తిచ్చి గెలిపించారని చెప్పి ధైర్యంగా చెప్తున్నాను తల్లి. శ్రీకాళహస్తి నియోజకవర్గ స్థాయి ప్రజా గ్రీవెన్స్ పరిష్కార సమావేశాన్ని శ్రీకాళహస్తి పంచాయతీరాజ్ అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ వెంకటేశ్వర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. జిల్లా కలెక్టర్తో పాటు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, మిడతలు, ఫిర్యాదులను స్వయంగా స్వీకరించి సంబంధిత శాఖాధికారులతో సమన్వయం చేసి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ప్రత్యేకమైనటువంటి పీజీఆర్ఎస్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక పెట్టమని లాస్ట్ టైం సలహా ఇచ్చారు.
మనం ఏదైతే అందరూ సుఖీభావ కార్యక్రమాలు చేసినప్పుడు నియోజకవర్గంలో సమస్యలు రెవెన్యూ సమస్యలు చాలా అధికంగా ఉన్నాయి. రెవెన్యూ సమస్యలతో పాటు ఇరిగేషన్, అగ్రికల్చర్, అదేవిధంగా ప్రైమరీ సెక్టార్లో సమస్యలు, అదేవిధంగా ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి సమస్యలు కూడా చాలా చెప్పుకొచ్చారు. సో ఆయన సూచనల మేరకు మనం ఒక సపరేట్ డే నియోజకవర్గానికి కేటాయించడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే ఈరోజు ఈ పీజీఆర్ఎస్ ఇక్కడ ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారికి ఇంకోటి చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం కేవలం ఈ ఒక్కరోజు అన్నట్టు కాకుండా నా సజెషన్ వచ్చే మంత్లో కూడా ఫాలో అప్ పీజీఆర్ఎస్ దీనికి పెట్టుకుంటే, సో దట్ మనము ఏదైతే ఈరోజు రిసీవ్ చేసుకుంటామో అట్లీస్ట్ 4 to 6 weeks తర్వాత మేబీ ఎండ్ ఆఫ్ సెప్టెంబర్ లాస్ట్ వీక్ అట్లా పెట్టుకుంటే వీళ్ళు ఎంతవరకు పరిష్కారం చేశారు ఇచ్చిన వాటికి అనేది కూడా ఆ రోజు మనకు తెలిసి వస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యే గారు టుడే మనకు ఇచ్చిన వెంటనే కొన్ని ఇక్కడ పరిష్కారం చేయగలిగి ఉన్నప్పటికీ మ్యాక్స్ 2 to 3 weeks టైం. సో అవి జరిగిన తర్వాత మళ్ళీ సెప్టెంబర్లో ఒకసారి మేబీ ఆఫ్టర్ దట్ బిఫోర్ డిసెంబర్ ఒక మాపప్ సెషన్లో పెట్టుకుంటే 3 కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ విత్ ఆల్ 100% కాకపోయినా ఈవెన్ ఇఫ్ యూఆర్ ఏబుల్ టు రిసాల్వ్ 50 to 60% ఆఫ్ ద ఇష్యూస్ దట్ వే బిగ్ థింగ్. సో చాలా మంచి ఒరవడిది. అంటే నియోజకవర్గ స్థాయిలోనే గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా కలెక్టర్ కలిసి స్టేజ్లో ప్రజలు కూడా చాలా మనము ప్రజల వద్దకే వచ్చి చేస్తున్నట్టు ఉంటుంది. బట్ దీన్ని అధికారులు సీరియస్గా తీసుకోవాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మళ్ళీ క్యాజువల్గా ఏదో వచ్చింది అప్లోడ్ చేసాం అయిపోయింది అంటున్నట్టు కాకుండా ఇన్ఫ్యాక్ట్ ఇది మీకే హెల్ప్ అవుతుంది. మీకు వచ్చేవి రోజువారీ ఇష్యూస్ తగ్గితే యూ కెన్ ఫోకస్ మోర్ ఆన్ రెగ్యులర్ ఇష్యూస్. కలెక్టర్ గారు అడిగిన వెంటనే 11th రోజు టైం ఇచ్చి అక్కడికక్కడే డిసైడ్ చేసుకొని వారు ఇమీడియట్గా 11th వస్తారు. పాపం మళ్ళీ నిన్న మొన్న ఫాలోఅప్ చేసుకొని 11th మనం పెడతామా లేదా ఎన్ని గంటలు పెడతామని వారే ఫోన్ చేసి మాట్లాడడం అనేది వాళ్ళకున్న పని మీద ఉన్న చిత్తశుద్ధి ఏ రకంగా ఉన్న కలెక్టర్ గారికి ఐ రియల్లీ అప్రిషియేట్ సార్. వెరీ థ్యాంక్స్, వెరీ కైండ్ ఆఫ్ యూ కమ్ టు కాళహస్తి. ఇది ఒక కొత్త వరవడి. మనం కూడా ఏంటంటే ఇంత ముందర సీఎం గారు పెట్టారు, పాతకాలంలో ప్రజల వద్ద పాదలు అని చెప్పి ఇటు రామారావు గారు పెట్టారు. ఇప్పుడు ఏంటంటే వీ విల్ గెట్ గవర్నెన్స్ టు ద కామన్ పబ్లిక్. అప్పుడు ఏమవుతుందంటే అండి, ఇప్పుడు కలెక్టర్ గారికి దగ్గర మాట తిరగాలని ఇబ్బంది పడతాం. అది కాకుండా ఇమీడియట్ గా ఇక్కడ ఉన్నారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అట్లీస్ట్ 100 ప్రాబ్లంలో 30 ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినా సరే మీకు కూడా బట్టలు తగ్గుతుంది. యాజ్ ఎమ్మెల్యే నాకు కూడా బట్టలు తగ్గుతుంది. ఇది కొంతమంది కూడా రెస్పాండ్ అయ్యారు. సో వీఆర్ హ్యాపీ సార్. విల్ గెట్ స్టార్టెడ్ సార్. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ అవర్ టైం. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ హియర్. అన్ని డిపార్ట్మెంట్లు వచ్చిన్నారు, వారందరికీ కూడా ధన్యవాదాలు. దయచేసి ఈ రోజు అయిపోయింది అనుకోవద్దండి. నేను ప్రతి నెల పెడతా. దీని ఫాలో అప్ మాత్రం చాలా రిగ్రెస్ గా ఉంటుంది. ఎందుకంటే అన్ని కూడా డేటాలో కరెక్ట్ చేస్తా ఉన్నాను, ఆన్లైన్లో పెడతా ఉన్నాను. ఇవి ఎన్ని పనులు అవుతాయంటే కూడా రిక్వెస్ట్ చేశారు సార్. ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఎంఆర్ఓస్ టు డూ వన్ థింగ్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. కంపల్సరీగా ఎవరన్నా పని కాడికి వస్తే దాన్ని టైం బౌండ్ రాయమన్నా సార్. 1 month పడుతుందా, 2 months పడుతుందా, అసలు పని కాదా, ఎందుకు కాదు చెప్పి పంపించండి. ఇంత టైం పడుతుంది రాస్తే రోజు వచ్చే పనులు అవుతుంది పేదవాడికి. సో ఇంకంటే టైం బౌండ్ అని రాయండి. ఒక టైం బౌండ్ మీ పరిధిలో కాకపోతే కలెక్టర్ గారి పరిధి కాలేదా, లేకపోతే జేసీ పరిధి కాలేదా, ఆర్టీఓ గారి పరిధిలో కాలేదా, ఎంతో కలిగి కాదు. దాన్ని బట్టి మనం ఎక్సెస్ చేసుకొని వాళ్ళకి చెడ్డ పేరు ఉంటుంది, మనకి చెడ్డ పేరు ఉంటుంది. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. కోట మండలం తిన్నలపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ గా పలగాటి భాస్కర్ రెడ్డి బాధ్యతలు. కొత్తూరు గ్రామంలోని వైసీపీ సీనియర్ నాయకులు ముంగమూరి శరత్ కుమార్ ఇటీవలి అనారోగ్యంతో మృతి. వాకాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని ఎంపీపీ ఛాంబర్కు వెళ్లి వైకాపా నాయకులను కలిసిన ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.